ఫామ్ హౌస్ కేసులో ఎందుకు అరెస్ట్ చేస్తలేరు? ఇవి చెప్పిన అన్ని స్కామ్స్ జరిగినా చెప్ప క్లారిటీ ఇవ్వండి. రేవంత్ సర్కార్ క్లారిటీ ఇవ్వండి. ఇవన్నీ స్కామ్స్ జరగాలని చెప్పు, లేకుంటే జరిగినా కూడా మాకు చాత కాదు, కేసీఆర్ కుటుంబాన్ని టచ్ చేసే దమ్ము మా దగ్గర లేదు అని చెప్తే మేము మాట్లాడు పని చేస్తాం. తెలంగాణ సమాజం కూడా ఆశీర్వదుకుంటారు. నన్ను చూడు, నా అందం చూడంటే ఇక చూడు ఏం చేయరు. పట్టుకుంటాం నువ్వు ఎవరిని వదిలిపెట్టామంటారు వీళ్ళు. నువ్వు పట్టుకుంటే కదా వదిలిపెట్టడానికి. ఎవరైనా చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందట. ఏం చట్టం లేదు, చట్టం కేసీఆర్ కు చుట్టమైపోయింది తెలంగాణ రాష్ట్రంలో. మేము మళ్ళీ చెప్తున్నాను, ఒక హోమ్ మినిస్టర్ చెప్పొద్దు ఇది, కానీ బీఆర్ఎస్ పార్టీ అరాచకాలను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అణిచివేసే ప్రయత్నం చేస్తలేదు, అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఇప్పుడే నేను స్టేట్మెంట్ ఇచ్చిన మా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర గారు ఇప్పటికే బీజేవైఎం కార్యకర్తలు ఆదేశించారు. రామచంద్ర గారు మా రాష్ట్ర అధ్యక్షుడు ఏబిఎన్ కార్యాలయం మీద చెయ్యి వేసిన 2 గంటల లోపల నీ టీఆర్ఎస్ భవన్ మీద పక్క దాడి చేయాలని చెప్పి, దాడి చేస్తామని చెప్పి మా రామచంద్ర గారు మా యువమోర్చా కార్యకర్తలు ఆదేశించారు. నేను సవాల్ చేస్తున్నా, చలో నీ క్యాడర్ రమ్మను, మా క్యాడర్ వస్తుంది. నీ కిరాయి గుండె రమ్మను, మా కట్టర్ క్యాడర్ రెడీ అలా. ఏ ఛానల్ మీద దాడి చేసినా కూడా పక్క ప్రతిదాడులు చేస్తారని కూడా మా రాష్ట్ర అధ్యక్షుడు ఇలా వార్నింగ్ ఇచ్చింది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ చాలా జాగ్రత్తగా ఉండాలి.